ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజైతే నూసా పెనిడా వ్లాగ్ అనమాట. మేము ఈరోజు నూసా పెనిడాకి వెళ్ళడానికి మార్నింగ్ 5కే లేసాము. ఎందుకంటే 7:30 కల్లా పోర్ట్లో ఉండాలి. అందుకని మేము తొందరగా రెడీ అయిపోయి మా క్యాబ్ తీసుకొని పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము మా రిసార్ట్ వాళ్ళని ఇలా ప్యాక్ చేసి పంపించమన్నాం అనమాట. సో వాళ్ళు మా కోసం ఇట్లా శాండ్విచెస్ అండ్ దెన్ కొంచెం ఫ్రూట్స్ అండ్ దెన్ ఒక జ్యూస్ అలాంటిది ప్రొవైడ్ చేశారు మా కోసం. సో అది మేము అక్కడికి వెళ్ళాక తిన్నాము. మొత్తానికైతే పోర్ట్ ఆన్ టైం రీచ్ అయిపోయాము. పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇది సనూర్ పోర్ట్. ఇక్కడ మేము కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ వాళ్ళు కూడా మాకు ఫ్రీ స్నాక్స్ అలా ప్రొవైడ్ చేశారనమాట ఏజెన్సీ వాళ్ళు. అండ్ ఇక్కడ బోటింగ్ వ్యూ ఎంత కనిపిస్తూ ఉంటాయి. బోట్స్ అన్నీ అక్కడ హాల్ట్ అయి ఉండడం అన్నీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మాకు టీ ఇచ్చారు ఈరోజు. చాలా బాగుంది టీ అయితే. చాలా రోజుల తర్వాత టీ అంత వేడివేడిగా తాగుతుంటే చాలా రిలాక్సింగ్గా అయితే అనిపించిందండి. అండ్ దాని తర్వాత ఇంకా పోర్ట్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మా ఏజెన్సీ తరపున చాలామంది కపుల్స్ అలా అందరూ వస్తుంటారు కదా, వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి అందరినీ రికగ్నైజ్ చేయడానికి మాకు కొన్ని బ్యాండ్స్ అండ్ ఐడి కార్డ్స్ అయితే ఇచ్చారనమాట. సో మేము అవి వేసుకొని ఉండాలి అక్కడికి రీచ్ అయ్యేదాకా. సో మాకు ఇంకా ఉన్న టైం అంతా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ లోపలికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ లోపల నుంచి టికెట్స్ అన్నీ తీసుకొని ఇక్కడ టికెట్స్ కానీ మిగతా అన్నీ మాకు ఏజెన్సీయే బుక్ చేస్తారనమాట. సో మేమేమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు మోర్ దెన్ 5 కపుల్స్ అండ్ 1 బిగ్ ఫ్యామిలీ వచ్చారు. సో వాళ్ళందరూ మేక్మే ట్రిప్ ద్వారానే వచ్చారనమాట. అందుకని మేమందరం ఒకేసారి ఫస్ట్ బోర్డింగ్ అయితే చేసాము. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు డివైడ్ చేశారు అక్కడికి. సో ఇది లోపలికి వెళ్ళాక ఇక్కడ బోట్స్కి వెళ్ళే దారి అనమాట ఇదంతా. సో ఇట్లా మన బోట్ దాకా వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు. ఆ బోట్ దగ్గరికి వెళ్ళాక అప్పుడు మనం ఇంకా మన ఐడి కార్డ్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక్కడైతే వరుసగా చాలా బోట్స్ అయితే ఆగున్నాయండి. బట్ మనది లాస్ట్ అయితే ఉంది. ఇక్కడ మార్నింగే చాలా బోట్స్ స్టార్ట్ అవుతాయి నూసా పెనిడాకి ఐలాండ్కి వెళ్ళడానికి. చాలామంది 1 డే ట్రావెల్ చేస్తుంటారు. బట్ కొంతమంది అక్కడ కూడా స్టే చేస్తారు కదా. సో మార్నింగ్ అయితే 8:30కి ఒకటి, 9:30, 10:30, 12:30 అండ్ రిటర్న్ మళ్ళీ ఈవినింగ్ 6:30కి ఒకటి ఉంటుంది అనుకుంటా. అండ్ మళ్ళీ రిటర్న్ కూడా అటు నుంచి అలానే ఉంటాయి. సో ఇది బోట్ లోపలైతే ఇలా ఉంటాయండి సీట్స్ అవన్నీ. కొంచెం కంజెస్టెడ్ అనే చెప్పాలి. బట్ ఎంత ఒక 1 అవర్ జర్నీ మనకేం పెద్ద అనిపించదు. కానీ వెళ్ళేటప్పుడు చాలా వరకు సేఫ్గానే అనిపించింది. బట్ రిటర్న్ మాత్రం ఎలా జరిగిందో నేను రిటర్న్లో చెప్తాను మీకు. బట్ ఇక్కడ పెద్ద పెద్ద వేవ్స్ అయితే వస్తుంటాయి. అండ్ ఇది స్టీమర్ కదా, అది కొంచెం స్పీడ్గా వెళ్ళే కొద్దీ వేవ్స్ అన్నీ వాటర్ మన మీద జల్లు కూడా బాగా పడిందనమాట. సో కొంతసేపు అదంతా ఎంజాయ్ చేసాము. అండ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ అక్కడ ఐలాండ్ వ్యూస్ అవన్నీ అయితే చాలా బాగా కనిపించాయి. ఇక్కడ మాతో పాటే ఇంకో స్టీమర్ వస్తుంది. దూరం నుంచి స్టీమర్ వ్యూ అయితే ఎంత బాగా అనిపించిందో. మొత్తానికి జర్నీ ఈజీగా అయిపోయింది. అండ్ నూసా పెనిడా అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇది చాలా పెద్ద ఐలాండ్. అండ్ చాలామంది అసలు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి నూసా పెనిడాకి వచ్చేస్తున్నారు. ఈవెన్ బాలీలో కూడా స్టే చేయట్లేదు. చాలామందిని మేము చూసాము పెద్ద పెద్ద లగేజెస్ వేసుకొని డైరెక్ట్గా నూసా పెనిడాకే వస్తున్నారు. మేబీ నూసా పెనిడాలో స్టే చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇక్కడ 2 days స్టే చేస్తే అన్ని ప్లేసెస్ కవర్ చేసేయచ్చు. సో మేమైతే ఇంకా ఫస్ట్ దిగగానే మా ఏజెన్సీ తరపున ఒక డ్రైవర్ అండ్ కార్ మా ఇద్దరికి సపరేట్గా పంపించారనమాట. సో ఆ డ్రైవరే మాకు గైడ్ లాగా అన్నీ చూపిస్తారు తనే మాకు. అండ్ అసలు తానైతే చాలా మంచి అతను. మాకు ఫోటోలు కానీ అవన్నీ చాలా బాగా తీశాడు తనే. సో ఇది ఐలాండ్ అంటే మనం ఏదో నార్మల్గా చిన్న ఐలాండ్ అనుకుంటాం. బట్ ఇది అసలు చిన్నదే కాదండి, చాలా పెద్ద ఐలాండ్. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నేటివ్ ఉన్న వాళ్ళు, స్టే అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ క్రౌడ్ కానీ చాలా ఎక్కువ మందే ఉంటారు. ఈరోజు మేము 4 ప్లేసెస్కి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ వచ్చేసి బ్రోకెన్ బీచ్. ఈ ప్లేస్ మీరు చాలాసార్లు వాల్పేపర్స్లో చూస్తూ ఉంటారు. ఆ ప్లేస్కి వచ్చాము. చాలా హ్యాపీగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అక్కడ అదంతా చూస్తుంటే, ఆ వాటర్ కానీ. అండ్ ఇది వచ్చేసి బ్రోకెన్ లాగా మౌంటైన్ అనేది అలా కట్ అయినట్టుగా కనిపిస్తూ చాలా బాగునింది ప్లేస్. ఇంకా వెంటనే ఫోటోలు అవన్నీ తీయడం స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ ఆ బీచ్ దగ్గరే ఇక్కడ రిక్రియేషన్ లాగా డ్రింక్స్
అన్నీ తినడానికి ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మాకు కోకోనట్ వాటర్ అయితే కాంప్లిమెంటరీగా ఇచ్చారు. అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇది బ్రోకెన్ బీచ్ కదా, ఈ బీచ్ దగ్గరే ఇంకొక బీచ్ కూడా ఉంటుంది. దాని పేరే బెల్గాన్ బీచ్ అని. యాక్చువల్లీ ఇక్కడ బ్రోకెన్ బీచ్ పైన నుంచి కూడా నడుచుకుంటూ ఇంకొక బీచ్ ఏరియా అంటే కింద దాకా వెళ్ళొచ్చు అనమాట. బట్ అది అంత రికమెండెడ్ కాదు అండ్ చాలా రిస్కీ ప్లేస్ అనమాట. యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి మేము రిటర్న్లో ఉన్నాము. సాయంత్రం 4:30 ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ అలలు బాగా ఎక్కువ వస్తాయి కదా, అక్కడ కింద ఉన్న అల ఈ పై కొండ దాకా వచ్చేసింది అనమాట. అది ఎంత పెద్ద అల వచ్చిందంటే మనుషుల మీదకి వాటర్ పడ్డాయి అండ్ అది కొంచెం డేంజరస్ కూడా అయిందనమాట ఒక పర్సన్కి. బట్ లక్కీలీ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఏం జరగలేదు. సో దానికైతే హ్యాపీ అనిపించింది. ఎంతైనా ఇది కొంచెం రిస్కీ ప్లేసే, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళామని దగ్గరగా వెళ్ళడం అవన్నీ చేయొద్దు. బట్ అక్కడికి వెళ్తే అంత వ్యూ అంత సూపర్గా ఉంటుంది, మనమే టెంప్ట్ అయిపోతాము. ఆ బ్లూ వాటర్ అయితే అసలు ఎంత బాగా అనిపించిందో నాకు. ఇంకేముంది, ఇంకా ఫోటోలే, అందరూ ఫొటోస్ తీసుకోవడంలో మునిగిపోయి ఉన్నారు. చాలా బాగా అనిపించింది అక్కడ. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది బీచ్ దగ్గర. మేము కూడా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, మీరు ఇప్పుడు దాకా చూడకపోయింటే వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. చెప్పాను కదా, ఇది ఐలాండ్ లాగా అయితే అసలు ఉండదండి. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ కానీ ఇక్కడ హౌసెస్ కానీ ఫుల్లీ డెవలప్డ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంటర్నెట్లో కానీ బాలి అంటే ఈ ప్లేసే చూపిస్తారు. సో నూసా పెనిడాలో మోస్ట్ ఫేమస్ బీచ్ కిలింకిన్ బీచ్ అనమాట. ఈ బీచ్ డిఫరెంట్గా ఉంటుందండి. ఆ మౌంటైన్ షేపే అలా ఒక బెండ్గా ఉంటుంది. అది చూస్తుంటేనే చాలా డిఫరెంట్గా, అంటే అలాంటిది మనం చూడం కదా, ఒక వింతగా అనిపించింది. సో అదైతే చాలా బాగా అనిపించింది ఈ బీచ్. యాక్చువల్లీ ఈ బీచ్ కిందకు కూడా వెళ్ళచ్చు. బట్ ఈ బీచ్ కిందకి వెళ్ళాలంటే ట్రెక్ చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అసలు మధ్యలో మీకు కొండ మీద నడవడానికి కూడా ఉండదు, రోప్స్తో దిగాలన్నమాట. సో అది చాలా రిస్కీ అండ్ చాలా టైం టేకింగ్ కూడా, అందుకని మేము వెళ్ళలేదు. ఇక్కడ మా డ్రైవర్ మాతో వచ్చిన అతను మా కోసం ఎన్ని ఫొటోస్ తీశారు, మా కోసం చెట్లు పుట్టలు ఎక్కేసి మరీ ఫోటోలు తీశాడు. సో ఆయన చాలా బాగా మాకు హెల్ప్ చేశారనమాట. ఇంకా నేను ఫుల్గా పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అండ్ అక్కడ ఉన్న ప్లేస్ని కొంతసేపు అలా ఎంజాయ్ చేసామండి, ఏం ఫోటోలు ఫోన్లు చూసుకోకుండా. ఆ బీచ్ వాటర్ అక్కడ తగులుతూ ఆ కలర్స్ మారుతుంటే వైట్, స్కై బ్లూ, డార్క్ బ్లూ, పైన కొండ అండ్ క్లౌడ్స్, ఎవ్రీథింగ్ అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. చాలా బాగా టైం స్పెండ్ అయితే చేసాం మేము. ఇక్కడ చైనా కంపెనీ వాళ్ళు ఒక పెద్ద ఎలివేటర్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. అది గ్లాస్ ఎలివేటర్ అనమాట. సో ఇది బాగా టూరిస్ట్ చాలా మోస్ట్ విజిటెడ్ ప్లేస్ కదా, సో అందరు కిందకి వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి అదైతే స్టార్ట్ చేశారు. అది మేబీ నెక్స్ట్ ఇయర్ అలా కంప్లీట్ అయిపోయిద్ది. సో మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్తే కిందకి కూడా వెళ్ళే అవకాశం అయితే వస్తుంది అనుకుంటా. సో ఇంకా దీని తర్వాత మేమైతే లంచ్కి స్టార్ట్ అయిపోయాము. ఇవి మా స్నాక్స్, ఇవి మాకు ఏజెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ లంచ్ కూడా మాకు ఈరోజు ఇంక్లూడెడ్, ఫ్రీ అనమాట. ఇక్కడైతే మాకు ఫస్ట్ వైట్ రైస్ అండ్ దెన్ సాలడ్ అండ్ దాని తర్వాత 2 పులుసులాగా అనిపించింది. ఇదైతే కొంచెం అన్ని వెజిటబుల్స్తో సాంబార్ టేస్ట్ కొంచెం అట్లా తగిలింది అంతే, అంతకు మించి ఏం బాగాలేదు. దాని తర్వాత ఇంకా ఇది వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్, దాని తర్వాత ఈ పావ్ బాజీ అండ్ దాని మసాలా, అది కొంచెం బెటర్ అనిపించిందండి. పావ్ బాజీ వల్ల తినగలిగాము అండ్ వైట్ రైస్ కొంచెం. చాలామంది టూరిస్టులు అయితే వచ్చున్నారు. దట్టు కొంచెం ఇండియన్ ఫుడ్ కాబట్టి అలా పర్వాలేదు అనిపించిందండి. అండ్ ఇంకా ఇప్పుడు మన లాస్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాము, అదే క్రిస్టల్ బే. ఇది బీచ్ అనమాట. ఈ బీచ్లో మనం స్పెండ్ చేయడానికి ఒక 2 hours అయితే టైం ఇచ్చారు. ఇక్కడ ప్రతిదీ టైం టు టైం జరగాలండి, ఎందుకంటే మన రిటర్న్ బోట్ మళ్ళీ 5 కల్లా ఉంటుంది. సో దాన్ని మనం క్యాచ్ చేయాలంటే కొంచెం ఎర్లీగా, అంటే ప్రతి బీచ్ దగ్గర నుంచి మళ్ళీ పోర్ట్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ప్రతి దగ్గర
దగ్గర వాళ్ళు ఇచ్చిన టైం లైన్స్లో వెళ్తే మనకు కూడా ఫ్రీగా ఉంటుంది, వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఇదే క్రిస్టల్ బే బీచ్. ఈ బీచ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాకా అన్నీ పైన నుంచే చూసాం కదా, వాటర్లోకి వెళ్ళే ఛాన్స్ రాలేదనుకున్నాము. బట్ ఫైనల్లీ ఈ బీచ్లో వచ్చాక చాలా బాగా అనిపించింది. ఇక్కడ బీచ్ చూసారా ఎంత క్లియర్గా ఉందో, అందుకే దీనికి క్లిస్టర్ బే అని పేరు పెట్టారేమో తెలియదు కానీ చాలా అంటే చాలా క్లియర్గా ఉందండి. వాటర్ కింద రాక్స్ ఉన్నాయి చాలా వరకు, ఇంకొంచెం లోపలికి వెళ్ళాక శాండ్ ఉన్నింది. నేనైతే ఫస్ట్ దిగలేదు, అట్లా వాటర్లో ఆడుకుంటూ ఉన్నాను. అండ్ నూసా పెనిడాలో మొత్తం 2 సైడ్స్ ఉంటాయండి, ఈస్ట్ నూసా పెనిడా, వెస్ట్ నూసా పెనిడా అని. అండ్ ఈస్ట్లో కొన్ని బీచెస్, వెస్ట్లో కొన్ని బీచెస్, ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి, డైమండ్ బీచ్ అని ఇంకా చాలా ఉన్నాయి వెస్ట్ సైడ్. బట్ మాకు కుదిరిన టైంలో మేము ఇవైతే కవర్ చేసాము. అండ్ ఇంకా మాకు చాలా బాగా అనిపించింది ఈ ఫుల్ డే కూడా. అన్ని బీచెస్ అన్ని టైం ఆన్ టైం కవర్ చేయడం బట్టి ఫుల్ ప్రొడక్టివ్గా అనిపించింది. అండ్ ఇంకా లాస్ట్లో ఈ బీచ్లో మొత్తం రిలాక్స్ అయినట్టు వాటర్లో దిగాము. దిగాడు ఫస్ట్, నేనైతే దిగలేదు. జన బాగా ఎంజాయ్ చేశాడు. దాని తర్వాత ఇంకా లాస్ట్ నేను కూడా మళ్ళీ ఇంత దూరం రాలేము, ఈ వాటర్లో మునగలేమనిపించింది. సో అందుకని నేను కూడా లాస్ట్లో వెళ్ళి అలా ఇద్దరం చాలా బాగా టైం స్పెండ్ అయితే చేసామండి. ఆ హాట్ వెదర్లో అలా చల్లగా వాటర్లో మునుగుతుంటే చాలా బాగా అనిపించిందండి. మొత్తానికి అక్కడ అంతా టైం స్పెండ్ చేసేసి లాస్ట్కి మళ్ళీ మన పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేయాలి. మళ్ళీ ఇక్కడ మన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడానికి ఏజెన్సీ వాళ్ళు అదే ట్యాగ్స్ ఇస్తారు. అండ్ మొత్తానికైతే రిటర్న్ బోట్ అయితే ఎక్కేసాము. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తేడా ఏంటంటే, వచ్చేటప్పుడు టైంకి అందరికీ తెలిసిందే కదా రాత్రి కొద్దిగా అలలు పెరుగుతాయని, ఇంకా రిటర్న్ వచ్చే టైంకి అలలు చాలా ఓవర్గా వచ్చాయండి. బోట్ అయితే లిటరల్లీ ఎలా ఊగిందంటే ఉయ్యాలు ఊగినట్టు అటు ఇటు అసలు నాకైతే చాలా భయం వేసింది. బట్ మొత్తానికైతే రీచ్ అయిపోయాం. బాగా అయితే అలిసిపోయాము, ఎందుకంటే ఆ ఎండకి అంతసేపు తిరగడము, అన్ని ప్లేసెస్ కవర్ చేయడం వల్ల బాగా అలసిపోయాము. బట్ లైఫ్లో బెస్ట్ మెమరీస్ అయితే తీసుకున్నాం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్కి వెళ్ళామో చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.